ఏం లేదు కొంచెం కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ పరిధిలో అలాగే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కొంచెం దయచేసి అర్థం చేసుకుంటాం. గమనిక జస్ట్ అంతే. స్టార్ట్ చేసా. ముందుగా అందరికీ నమస్కారం. ఎందుకంటే ఇక్కడ విచ్చేసిన మన మిత్రులందరికీ కూడా అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మేము చేసిన పోరాటంలో ఒక మైల్ స్టోన్ అనేది జరిగింది. సో అదందరూ కూడా అది కూడా మొత్తం కూడా మీ యొక్క ఆశీర్వాద బలంతోనే సాధించామని మేము అనుకుంటున్నాం. సో ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే మొన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ రోజు ఏంటంటే రెండు విషయాలు జరిగినాయి. ఒకటి కొద్దిగా అస్తవ్యస్తంగా జరగటం, రెండోది ఈమెకి స్టార్టింగ్లోనే ఆ రోజు మైకులు సడన్గా మైక్ ముందు రావడం కొంత కన్ఫ్యూజు, అలాగే జర్నీ వల్ల ఇంకోటి మీ అందరూ చూశారు లైవ్లో. ఆ రోజు ఏంటంటే త్రోటు ఒకటి ఇన్ఫెక్షన్ ఒకటి రావడం వల్ల కొన్ని చెప్పలేకపోయారు. సో అప్పుడు కూడా మేము మొత్తం ప్రిపేర్ అయ్యి సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే 1 by 1 క్వశ్చన్ల వల్ల కొంచెం మేము కన్ఫ్యూజ్ అయ్యి కొన్ని చెప్పలేకపోయాము. దానివల్ల కొంతమందికి మిస్అండర్స్టాండింగ్ జరిగింది. కొంతమందికి అంటే 25 కోట్ల దగ్గర మా అదృష్టమో మరి దురదృష్టమో 25 కోట్లు అన్న టాపిక్ రాగానే కాఫ్ స్టార్ట్ అవ్వటం, కొంచెం హెల్త్ ప్రాబ్లము, కొన్ని మీరు అర్థం చేసుకుని మహిళలకు ఉన్న ప్రాబ్లం వల్ల సో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. సో దాని ద్వారా మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. కాకపోతే అప్పటికే మేము వేసిన పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఎన్హెచ్ఆర్సీ వారు స్పందించి వెంటనే తెల్లారి మాకు నెంబర్ ఇవ్వటం వల్ల ఆల్రెడీ మీ అందరికి పెట్టాను. ఆ నెంబర్ ఇవ్వటం వల్ల చట్టపరిధి కూడా వెళ్ళిపోయింది. సో తర్వాత ఇదే కాకుండా మేము అప్పుడు మా దగ్గర కొన్ని ఎవిడెన్స్ కూడా మిస్ అయినాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో అది మేము తెప్పించడం జరిగింది. దాంట్లో ఉన్న లోపాలు ఏంటో మీకు చెప్తాను. దీంట్లో ఎంత కుట్ర జరిగింది, ఒక మహిళ పైన ఎంత కుట్ర చేశారు అనేది మళ్ళీ చెప్తున్నారు. దయచేసి అందరికి చెప్తున్నారు, పేరు ఇది రాజకీయ ఏం జరిగింది అనేది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాము, మా యొక్క నిబద్ధత ఏదైతే ఉందో ట్రాన్స్పరెన్సీగా ఏ విషయమైనా సరే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, అది ఏ విషయమైనా సరే. సో ఈ మొట్టమొదటిసారిగా మీ అందరికి ఇంకొకసారి ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తానంటే మీకు తెలుసు నిన్ననే మాకు అరవ శ్రీధర్ గారి పైన మేము ఇచ్చిన కంప్లైంటు అలాగే ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ సెక్షన్స్ అనేవి ఏంటంటే సెక్షన్ 318 సబ్సెక్షన్ 2 అండ్ 7 years వరకు, అలాగే మిస్క్యారేజ్ ఆఫ్ ఉమెన్ మీరు అక్కడ 5 అబార్షన్లు జరిగినాయి అనే దాని మీద మేము రుజువు చేయడానికి దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానిపైన కూడా పోలీసు వారు 88 సెక్షన్ బిఎన్ఎస్ కింద పెట్టడం జరిగింది. అలాగే 351 అలాగే మోడస్టీ ఆఫ్ ఉమెన్, సో మహిళలకు సంబంధించిన సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన చాలామంది ఏఏ కానీ డీప్ సీక్ అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. సో అవన్నీ కూడా కాదు, అవి ఒరిజినల్ అని చెప్పేసి మీరు దానికి సంబంధించిన డివైస్ కానీ అలాగే దానికి సంబంధించిన 65B ఏదైతే ఉందో దానికి ఏదైతే 65B కింద మేము దాన్ని సర్టిఫై చేసి మేము కోర్టు వారికి సబ్మిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా కొన్ని సంఘటనలు జరిగినాయి. 25 కోట్ల రూపాయల గురించి ఒకటి, అలాగే 5 సార్లు చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ ఎలా అవుతుంది, ఇది చాలా సృష్టికి విరుద్ధం అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. నేను అక్కడ ఆ రెండింటి దగ్గర టాపిక్ ఆగిపోయింది. సో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే మేము ఎన్హెచ్ఆర్సీలో మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మేము ఫిర్యాదు చేశాము. దాన్ని గమనించిన ఎన్హెచ్ఆర్సీ వారు మాకు ఆ ఫిర్యాదుని స్వీకరించడం, అలాగే ఎవరైతే రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు పంపడం వల్ల చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే మేము సబ్మిట్ చేసిన ప్రతిదీ కూడా ఎన్హెచ్ఆర్సీ వారు గమనించారు. అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్ వారిలో కూడా మేము పిటిషన్ ఫైల్ చేశాము. ఉమెన్ కమిషన్ వారు కూడా అది ముందుకు వస్తూ ఉంది. సో మేమేం డిమాండ్ చేస్తామంటే దీనిపైన ఎవరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కాకుండా నేషనల్ స్థాయిలో మహిళా కమిషన్ నుంచి ఒక 5 సభ్యులు వచ్చి దీనిపైన ఈ మహిళలకు సంబంధించిన ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అది కూడా త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఆ కమిటీ కూడా త్వరలో మీ ముందుకు వస్తుంది. సో మేము నిష్పక్షపాతంగా కమిటీ ముందు పెట్టాలని మేము అనుకుంటున్నాం. అలాగే పార్టీ పరంగా జనసేన పార్టీ పరంగా ఏదైతే ఉందో పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు, అదే 3 సభ్య కమిటీ ఉంది కదా, దానికి సంబంధించి కూడా మాకు జస్ట్ ఫోన్ రావడం జరిగింది. సో దాని ముందుకు కూడా అదే రేపో ఎల్లుండో మా యొక్క సమయం చూసుకొని దానికి సంబంధించి అక్కడ కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే హానరబుల్ హైకోర్టులో కూడా ఈమెకి సంబంధించిన ఎఫ్ఐఆర్ పైన పిటిషన్ ఫైల్ చేశాము. అది కూడా రేపో ఎల్లుండో మరి అది కూడా ఆర్గ్యుమెంట్కి సిద్ధంగా ఉంది. సో అది కూడా మీకు నెక్స్ట్ నేను అప్డేట్ ఇస్తాను. సో ఈ వారం రోజుల్లో కరెక్ట్గా పోయిన బుధవారం ఇదే రోజు ఇదే సంఘటన జరిగినప్పుడు చాలామంది చాలా ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఇది ముందుకెళ్తారా, మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉందా, అసలు దీన్ని ఎలా తీసుకెళ్తారని. చూశారు కదా ఈ 5 రోజుల్లో ఈ 5-6 రోజుల్లో అంటే 2 రోజులు సెలవులు తీసేస్తే 4 రోజుల్లో ఎంత అభివృద్ధి చెందాము, మా దగ్గర ఎంత ఎవిడెన్స్ లేకపోతే ఇన్ని కేసులు నమోదవుతాయి అనేది మీ అందరికి తెలిసింది. కాబట్టి మిత్రులారా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను,
ఇదే కాకుండా మీకు ఒకటి చిన్న విషయము, ఒక 25 కోట్ల విషయం మాట్లాడతాను, ఇఫ్ డోంట్ మైండ్, మీరు అందరూ పర్మిషన్ ఇస్తే. అదేంటంటే ఈమె 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా ఒక ఆడియో ఏదైతే ఉందో మాకు వినిపించడం జరిగింది. అది కేవలం 29 సెకండ్లు ఉన్న ఆడియో. అడిగాను అనుకోండి, నన్ను అడిగాడు లేకపోతే XYZని అడిగాడు అనేది, అక్కడ తీసుకున్న పర్సన్ ఎవరు, ఫోన్ రిసీవ్ చేసుకున్న పర్సన్ ఎవరు, వాళ్ళ వాయిస్ ఏది, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారా, యాక్సెప్ట్ చేయలేదా, అది ఇస్తే మేము కూడా 65B కింద దాన్ని మేమే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో పంపించి, ఒకవేళ మా క్లయింట్ మిస్టేక్ ఉంటే దాని ప్రకారం ఎలాగో FIR నమోదైంది కదా, దాని ప్రకారం మేము వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే ఒక్కసారి దయచేసి చెప్తున్నా, ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్సే, నేను వచ్చింది కాదు. ఒక FIR మాత్రం అది వచ్చేది ఉంది, ఈ లోపల వస్తే నేను మీ అందరికి షేర్ చేస్తాను. ఇది మేము పెట్టిన FIR ఏదైతే ఉందో అది మా జూనియర్స్ అక్కడ ఫాలోఅప్ చేస్తున్నారు. అది 22 క్రైమ్ నెంబర్, అది అప్పుడు అవగానే నేను మ్యాక్సిమం ఇప్పుడు వస్తుంది, రాగానే మీ అందరికి నేను షేర్ చేస్తాను. దయచేసి చాలా ఆయన ఇచ్చిన చెక్ చేద్దాం. మొన్న కొద్దిగా మిస్ అయింది కమ్యూనికేషన్. ఆయన ఆస్తుల వివరాలు ఎంత ఉన్నాయో మీకు తెలుసు, కాకపోతే నేను చెప్తున్నాను. ఆయన ఆస్తుల వివరాలు మొత్తం 12 లక్షల రూపాయలు మాత్రమే. అతని ఎసెట్స్ మొత్తం 12 లక్షల రూపాయలు మాత్రమే. సో తర్వాత ఆయన అప్పులు పోను సుమారు 8,82,152 రూపాయలు ఆయన అప్పు. అంటే సరే 9 లక్షలు వేసుకున్నాం, అది పోను. ఆయన ఆస్తి కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే. అత్యధికంగా తక్కువ ఉన్న ఆస్తి ఈయనే కావచ్చు దేశంలో ఏంటి. సో 3 లక్షల రూపాయలు మాత్రమే. సో 3 లక్షల రూపాయల ఎమ్మెల్యే స్థాయి ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు ఎలా అనేది ఇక్కడ కనబడతా ఉంది. సో ఈ అడగటానికి కూడా ఒక సెన్స్ అనేది ఉండాలి కదా, 25 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయని. లేదు ఆయన అక్రమంగా ఏమైనా సంపాదించారు అంటే మేము ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన అక్రమంగా 25 కోట్లు కాదు, 30 కోట్లు కాదు, 50 కోట్లు 100 కోట్లు సంపాదించాడంటే దానికి ఎలక్షన్ కమిషన్లో ఆయన అఫిడవిట్ మీద మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఎలక్షన్ కమిషన్ వారు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి అక్రమ ఆస్తులు కనుక ఆయన ఉన్నట్లయితే అది కూడా చెప్తున్నా. అలాగే స్పీకర్ మీరు చూశారు, ఒక వీడియో చూశారు. అదేంటంటే స్పీకర్ ఆ సందర్భంలో స్పీకర్ గారికి కూడా మేము ఫిర్యాదు ఇస్తున్నాము. ఎందుకంటే అంతకుముందు మనం చూసాం కర్ణాటక అసెంబ్లీలో ఒక వ్యక్తి ఫారెన్ వీడియోస్ చూస్తున్నాడు, ఎమ్మెల్యే గారు, మీకు తెలుసు అదేని. సో ఆ టైంలో అతను వెంటనే డిబార్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఇతని పైన డైరెక్ట్గా అక్కడ కూర్చొని అసెంబ్లీలో కూర్చొని ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన పని ఏంటి, మన ప్రజా సమస్యలను తీసుకెళ్ళడానికి, ప్రజా బాధలు చెప్పడానికి ఉన్న వ్యక్తి ఒక చాటింగ్ చేసుకుంటాం, మహిళతో అసభ్యంగా మాట్లాడటం, ఇవి చేయటం వల్ల సో దీనిపైన స్పీకర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా అది నెక్స్ట్ జరుగుతూ ఉంది. సో నేనేమన్నానంటే 25 కోట్ల రూపాయల విషయంలో మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఆలోచిద్దాం. మళ్ళీ 25 కోట్ల రూపాయలు సంబంధించి వాళ్ళు ఇచ్చిన FIR అండి, ఇది పబ్లిక్ డొమైన్లో దొరుకుతుంది, మీకు కావాలంటే నేను ఇస్తాను, దాంట్లో జిరాక్స్లు కూడా నేను తీసిస్తాను. చూడండి ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ఒక్కసారి ఆయన చెప్పిన దాంట్లో ఏమంటారంటే, మా కుటుంబానికి, అంటే ఇది వాళ్ళ అమ్మగారు ఇచ్చారండి, వాళ్ళ అమ్మగారు ఇచ్చారు, మా కుటుంబానికి, రూపానంద రెడ్డి గారి కుటుంబానికి గత 20 సంవత్సరాలు ఉన్నాయి. మా మీద నమ్మకంతో రెడ్డి గారి దయతో దయచేసి గుర్తుపట్టుకుని, రెడ్డి గారి దయతో ముక్కవారిపల్లి సర్పంచ్గా నిలబెట్టి వారి ప్రోత్సాహంతో గెలిపించి మేము ఎప్పుడు కనివిని ఎరుగని రాజకీయ భిక్ష పెట్టినాడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, ఎమ్మెల్యే గారికి రాజకీయ భిక్ష దొరికింది. సో ఆయన ఎమ్మెల్యే కాదు అని అర్థమవుతుంది డైరెక్ట్గా. సార్ మీరు చదివిందే చదవ చూడండి.